ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎవరు నడవని దారిలో నడుస్తున్నాము అంటే అది రాబోయే కొత్త తరాలకి గర్వపడే దారులు చూపించడానికే అని అర్థం. అలాగే ఎవరు చేయని వంటకాలు అత్తం రుచుల్లో చూపిస్తున్నాము అంటే రాబోయే మీ కొత్త మెనూ మీ అందరికీ మెమరబుల్ గా ఉండటానికే అని అర్థం కదా. మరి అలాంటి మెమరబుల్ మెనూ కార్డ్ లో ఒక రెసిపీని మీకు అందించడానికి వచ్చేసింది ఈ రోజు అత్తమ్మ. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికి తన చేతి వంటని రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తుంది మన అత్తమ్మ రాజేశ్వరి అత్తమ్మ నాగోల్ నుంచి. హాయ్ రాజేశ్వరి అత్తమ్మ. నమస్తే కోడలమ్మ. అయ్యో ఏంటి మా అత్తమ్మ భలే చెప్పారు. నమస్తే అత్తమ్మ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా కోడలమ్మ. ఏంటి అత్తమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ నుండి వచ్చా. ఓకే, సో ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్డ్. ఇదే హైదరాబాద్ లో సెటిల్డ్. ఓ సూపర్. ఏం చేస్తుంటారు అత్తమ్మ? నేను స్కూల్లో వర్క్ చేస్తుంటా. ఇన్ఛార్జ్. ఏంటి పిల్లలకా లేకపోతే మొత్తం అంతా అందరికి ఇన్ఛార్జ్. అందరు కలిసి స్కూల్ కి ఇన్ఛార్జ్, పేరెంట్స్ కి ఇన్ఛార్జ్, అందరికి ఇన్ఛార్జ్. పేరెంట్స్ అంటే రకరకాల పేరెంట్స్ వస్తారు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డీల్ చేయాలి. ఎలా వచ్చినా వాళ్ళని అర్థం చేసుకొని నేను మాట్లాడాలి. కోపం అనేది రావద్దు. కానీ మా అత్తమ్మ కోపంగానే ఉంది. కోపంగా ఏం లేని కోడలమ్మని చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ మా అత్తమ్మ ఎక్కడో కొంచెం అంటే ఎంతైనా ఇన్ఛార్జ్ కదా, కొంచెం సీరియస్ గా. ఏం లే కోడలమ్మ, చాలా బాగున్నా. అత్తమ్మ వంటలు బాగా చేస్తా కోడల, మంచిగా చేస్తా. వర్కింగ్ అయినా సరే వంటలు మా పిల్లలకి అందరికి ఇష్టం అన్నట్టు. ఇక నాకు టైం దొరికిందంటే ఇంకా వంటలు. హాలిడేస్ వచ్చినాయంటే వంటలు. సూపర్. మీకు హాలిడేస్ ఉంటాయి కదా అత్తమ్మ? హాలిడేస్ ఉంటాయి, ఒక 1 వీక్. ఎందుకంటే ఇన్ఛార్జ్ కాబట్టి పేరెంట్స్ ఎవరు వస్తారు అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి నేను మేలో కూడా వెళ్ళాలి. అనుకోకుండా ఒక 1 వీక్ తీసుకున్నా. మీ ప్రోగ్రామ్ కోడల కోసం వచ్చా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. మా కోసం ఏం చేస్తున్నారు మీరు? ఆలు మటర్ పలావ్. వావ్, చూసారా ఎంత తక్కువ టైంలోనే మా కోసం పలావ్ వండేస్తున్నారు. అవును కూడా. మరి ఎందుకు అత్తమ్మ చేయబోయే ఆలు మటర్ పలావ్ కి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఆలు మటర్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు ముక్కలు, పచ్చి బఠానీలు, నానబెట్టిన బియ్యం, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె. అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా రెడీగా పెట్టేసావు, బియ్యం కూడా నానబెట్టేసావు. టక్క మీరు ఏం చేయాలో చెప్తే అది చేసేస్తా ఉంటాం. మనం ఒక గిన్నె తీసేసుకొని డైరెక్ట్ పలావా అన్ని యాడ్ చేసేసి మనం నానబెట్టిన బియ్యం వేస్తే పులావ్ రెడీగా అయిపోతుంది. ఓకే, సో బిర్యానీకి కావాల్సిన ఆయిల్ అంతా వేస్తున్నాం. బిర్యానీ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు. మనకు టైం కి ఇంట్లో వెజిటేబుల్స్ లేకున్నా ఏం లేకున్నా ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ పలావ్ చేయడం. జీలకర్ర, ఎండుమిర్చి. జీలకర్ర, ఎండుమిర్చి అంతే. పప్పులు ఏం ఉండవు కదా? ఏముండదు అత్తమ్మ. కొన్ని ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, మనకు ఆలు మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. కొద్దిగా ఆలు ముక్కలు వేస్తారు. కొంచెం ఆలు ముక్కలు వేసినబడి మనం లైట్ గా ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి, తొందరగా. సో ఆలు కొంచెం వేగాల. అవును అత్తమ్మ, కరెక్ట్ సెంటర్. చూద్దాం అత్తమ్మ. కొంచెం అప్పుడే కొద్దిగా వేరేలా ఉంది కదా కోడలమ్మ. మనం ఆలు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేడి చేయాలి. కొద్దిగా చాలా అత్తమ్మ. నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మా అత్తమ్మ స్టైల్ గా ఉంటుంది కదా. పాతకాలంలో అత్తమ్మ లాగాలుంటే ఈ కోడళ్ళు ఉండలేకపోతున్నారు. అందుకే కోడళ్ళు ఎట్లుంటున్నారో వాళ్ళకి తగ్గట్టు అత్తమ్మలు చేంజ్ కావాలని నేను చేంజ్ ట్రైన్ అవుతున్నా. నన్ను చూసి ఇంకా మోడర్న్ అత్తమ్మలు కూడా కావాలి. అలాగే అత్తమ్మ. కొన్ని బఠానీలు కూడా యాడ్ చేయాలి. పెట్టారా ఉడకపెట్టారా? కొంచెం వాటర్ నానబెట్టేసి తీసేయడం. ఓన్లీ నానబెట్టిన బఠానీ. ఇలా ఉంటే మనకు బిర్యానీ అయిన తర్వాత పులావ్ అయినాక క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు. అక్కర్లేదు. నెక్స్ట్ కొన్ని ఆనియన్. కూడా స్పూన్ ఇయరా. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము.
ఈ కొంచెం జీరా పౌడర్, ధనియాల పౌడర్, ఇది రెండు కలిపేసి చేస్తాం. నెక్స్ట్ ధనియాల పౌడర్ అమ్మా. ధనియాలు ఇందాక కలిసి కానీ మళ్ళీ సెపరేట్ గా ధనియాల పౌడర్ వేస్తే ఇది కొంచెం కలర్ ఇంగ్రీడియంట్ బాగుంటుంది అన్నట్టు. మనము పచ్చిమిర్చి యాడ్ చేసినాం కోడలమ్మా, కాకపోతే కలర్ కొంచెం ఉంటుందని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి కొద్దిగా, అప్పుడు బాగుంటది. ఇంకా చూడడానికి కూడా బాగుంటది, తినడానికి కూడా బాగుంటుంది. ఓకే అత్తమ్మ కలిపేసి ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేయాలి. కోడలమ్మ కొన్ని వాటర్ ఇయరా. మా అత్తమ్మ టైం సరిపోదని చాలా కొద్దిగా వండుతుంది, ఓన్లీ నా కోసం మాత్రమే కదత్తమ్మా. అవును, కోడలమ్మ చాలా సన్నగా ఉంది కదా, ఇంతకన్నా ఎక్కువ తినలేదని. అమ్మయ్యా, ఈ రోజు ఎంత మంచి శుభవార్త చెప్పిందో మా అత్తమ్మ. సన్నగా ఉన్నానంట. సో కొన్ని పోయాలి. నానబెట్టిన బియ్యము అందులో వేసాం, తగ్గ నీళ్లు వేసేసారు. సో ఇంకేం లేదు కదా అత్తమ్మ, ఇది ఉడికి ఇంకేం లేదు. కొంచెం మళ్ళీ ఉప్పు వేసేసేయాలి. ఇందాక ఆలు ఉడకడానికి వేసినాము, ఇప్పుడు కొంచెం పులావ్కి మొత్తానికి వేసేసినాం. బియ్యానికి కూడా సరిపడా. ఇప్పుడు మనం మూత పెట్టేసి అదే అవుతుంది. మూత పెట్టి అన్నం ఉడకాలి కదా. అన్నం ఉడకాలి అత్తమ్మ, ఇది ఉడికే లోపగా ఓకే కొంచెం మూత పెట్టేసేయండి. పెట్టండి. అత్తమ్మ ఒకటి అడుగుతాను, మీ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ లో చాలా విచిత్రమైన అబ్బాయి ఏంటి ఈ పేరెంట్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎట్లా వచ్చినా గానీ నాకు చాలా ఓపిక అని చెప్పేసి మా సార్ పోస్ట్ ఇచ్చిండు అనమాట. సరదాగా మా కోసం చెప్పండి, విచిత్రంగా మాట్లాడిన పేరెంట్. ఎందుకు మేడం మీరు ఇంటికి పంపించేస్తున్నారు, మాకు శాలరీ రాలేదని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకు మాకు కట్టించుకోవాలి ఫీజు, మాకు 10th వస్తుందని ఒకరంటారు, 20th వస్తుందని ఒకరంటారు. అప్పుడు నేనేం చెప్పాలి? పేరెంట్ తోటి పొలైట్ గా మాట్లాడాలి. కాదు సార్, మీ బాధలు మీరు చెప్తే మా బాధలు ఎవరికి చెప్పాలి? మీరు ఇస్తేనే కదా మా సార్ కూడా మాకు అందరికి టీచర్స్కి ఇచ్చేది. ఇక్కడ ఒక సగం మందికి అవసరం ఉంటుంది, సగం మందికి అవసరం ఉండదు. అందరి దృష్టిలో పెట్టుకుని నేను అడగాల్సి వస్తుందని చెప్తాను అనమాట. అట్లా అందరినీ బాగా ట్రీట్ చేస్తాను. చూద్దాం కోడలా అయిందో. పాపం చాలా సేపటి నుంచి బిర్యానీ వెయిట్ చేస్తాను, రెడీగా వెయిట్ చేస్తున్నాను. అయిపోయింది కదా అత్తమ్మా? అయింది. మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారితే గనక ఈ ఉన్న కొద్దిగా తడి కూడా ఆరిపోతుంది. సో మనం ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి. కోడలమ్మ చాలా జాగ్రత్తగా కాలుతుంది కదా. అలాగే అత్తమ్మా. సో నేను టేస్ట్ చూసేయాలి. నా చేతిలో వేడి వేడి ఆలు మటర్ పలావ్ రెడీగా ఉంది, నేను టేస్ట్ చూసేస్తున్నాను. చూడు అత్తమ్మ. ఎలా ఉంది కోడలమ్మ? సూపర్ ఉంది అత్తమ్మ. చాలా ఉప్పు కారం మసాలా వేయలేదు అత్తమ్మ, ధనియాల పౌడరు అవన్నీ వేశారు కదా, ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో. కోడలమ్మకు అల్లం వెల్లుల్లి చేసిన అత్త చాలా బాగా చేశారు అత్తమ్మ. అంటే ఇలా పొడి పొడిగా ఉండాలా? పొడి పొడిగానే ఉండాలి. కొంచెం మనం బిరుసు ఉంటేనే బాగుంటది పులావ్. మెత్తగా వండుకోవద్దు, మెత్తగా వండితే బాగుండదు. ఇంకా కొంచెం కావాలనుకున్న వాళ్ళకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా వండుకోవచ్చు, కానీ పలావ్ కాబట్టి ఇలానే బాగుంటది. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్ గా కూడా అయిపోయింది కదా. ఇద్దరు అలా కూర్చొని మాకు అలా చెమట కూడా పట్టకుండా పలావ్ వండేసాం. మీరు కూడా వండేస్తారా? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. ఆలు మటర్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలు ముక్కలు, పచ్చి బఠానీలు, నానబెట్టిన బియ్యం, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర ఎండుమిర్చి, ధనియా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె. ఆలు మటర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన వెంటనే సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి బాగా కలిపి చివరగా నానబెట్టిన బియ్యం కూడా వేసి సరిపడినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత
మన వేడి వేడి ఆలు మటర్ పలావ్ రెడీ. అంతే, ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. సో రాజేశ్వరి అత్తమ్మ, ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మీ పలావ్తో అద్దరు కొట్టేశారు. సో ఇంత మంచి పలావ్ మా అందరికి చేసి చూపించినందుకు మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ తరపు నుంచి మీకు ఈ గిఫ్ట్. కోడలమ్మకు నచ్చినందుకు నేను ఈ చట్పట్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అత్తమ్మ. ఈరోజు స్పైసీగా వేడి వేడిగా మా అత్తమ్మ తయారు చేసిన ఆలు మటర్ పులావ్ మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యయ్యో, మీరేం చేయాలో తెలుసా అండి? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మేము ఈ పలావ్ ఎలా తయారు చేసామో చూసేయండి. సో ఈ రోజు చూసారు కదా మా అత్తమ్మ తయారు చేసిన పలావ్. మీ అందరికీ నచ్చేసిందా? మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.